హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రిపబ్లిక్ డే మూలాన పిల్లలకి స్కూల్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే మా పాప ఒకటో తరగతి చదువుతూ ఉందా. తన క్లాస్మేట్స్ అందరూ కూడా రిపబ్లిక్ డేకి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఏంటంటే పిల్లలకి 2-3 రోజుల నుండి డైలీ ఒక 1 అవర్ వచ్చి డ్యాన్సు నేర్పిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు రిపబ్లిక్ డే మూలన మార్నింగే లేచి పిల్లల్ని రెడీ చేసి జాతీయ జెండా డ్రెస్సు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నేనే కాదు, మా మా పాప చదువుకునే స్కూల్లో పిల్లలందరూ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలా జాతీయ 3 రంగులతో ఉన్న డ్రెస్సులే వేసుకోవాలని చెప్పి స్కూల్ వాళ్ళు చెప్పారు. ఇంకేంటంటే మా పాపని డ్యాన్సు చేయమని చెప్పాను. రిహార్సల్స్ ఎలా చేసావని చెప్పి తన మంచం మీద నిలబడి డ్యాన్స్ వేస్తుంది ఫ్రెండ్స్. మ్యూజిక్ సాంగ్ ఏదన్నా పెట్టి వీడియో చేద్దామని అయితే అనుకున్నాను, కానీ మ్యూజిక్ యూస్ చేసిన సాంగ్ యూస్ చేసిన యూట్యూబ్ వాళ్ళు యూజ్డ్ కంటెంట్ అని చెప్పి ఏదైనా ఇబ్బంది పెడతారేమో వీడియోకి అని చెప్పి నార్మల్గా ఎలాంటి మ్యూజిక్లు వాడకుండా ఓన్ వాయిస్తోనే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. పాప అయితే పాట పెట్టుకుని డ్యాన్స్ చేసింది. నేనేంటంటే ఆ పాటను హోల్డ్లో పెట్టి ఓన్ని వాయిస్ వేస్తున్నాను. డ్యాన్స్ టీచర్ మాత్రం చాలా బాగా పిల్లలకి డ్యాన్సు నేర్పింది. ఎందుకంటే మా పాపకు జనరల్గా డ్యాన్స్ చేయడం రాదు. అలాంటిది మా పాపే ఈ రేంజ్లో వేస్తుందంటే ఇక క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే లెవెల్లో వేస్తారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వేస్తుంది. చూడడానికి చాలా బాగుంది. రిపబ్లిక్ డే అనేది మనం మన మన అయ్యంలో మనం చూసాము, చేసాము. ఇప్పుడు మన పిల్లలు వయసు చేసే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సంక్రాంతి, దసరా, జనవరి ఇలాంటి పండుగలే కాకుండా ఇలా మన జాతీయ పండుగను కూడా రిపబ్లిక్ డేను కూడా సెలబ్రేషన్ చేస్తే స్కూల్ వాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళకే మన జాతీయ గీతం మీద, రిపబ్లిక్ డే మీద, మన స్వతంత్రం వచ్చిన దాని మీద, దాని అన్నిటి మీద అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్. మా వాడు కెమెరాకి అడ్డంగా జాతీయ జెండా పెట్టాడు. చూస్తాక మాత్రం రెపరెపలాడుతూ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీళ్ళిద్దరూ మా పిల్లలు ఫ్రెండ్స్. పాపకి 8 సంవత్సరాలు, పిల్లోడికి వచ్చి 11 సంవత్సరాలు. ఇద్దరు కూడా కాన్వెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. కాకపోతే ఏంటంటే మనం చేసే వ్యాపారానికి, మన సంపాదనకి వాళ్ళ కాన్వెంట్ ఫీజులు, ఖర్చులు, వ్యాన్ ఫీజులు అవి కొంచెం భారంగానే ఉన్నాయి. కానీ మనలాగా మన పిల్లలు కూడా రేపొద్దున్న కష్టాలు పడకుండా ఉండాలి అంటే మనం ఈరోజు వాళ్ళని చదివిస్తేనే కదా రేపొద్దున వాళ్ళ లైఫ్ అన్న ఇలా రూపాయికి ఇబ్బంది పడకుండా గౌరవంగా చదువుకొని చక్కగా హుందాగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు కదా ఫ్రెండ్స్. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ కూడా బాగుండాలా, అందరూ కూడా రిపబ్లిక్ డేని జరుపుకోవాలా. పిల్లలందరికీ కూడా ఇలాంటి రిపబ్లిక్ డే అలాంటి రోజుల్ని సెలబ్రేషన్ చేసేలాగా వాళ్ళని తీర్చిదిద్దితే రేపన్న రోజు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి నేర్పుకుంటారు.